స్వప్న ఒక ఆంధ్రాలోనే తెలంగాణలోనే ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలోనే కులానికి మతానికి అణిచివేతకు గురవుతున్న పక్షాన గొంతును వినిపించినటువంటి నాయకులు డాక్టర్ జయగోపాల్ గారి మనవరాలు. ఆవిడ పుట్టుకతోనే నాస్తికరమైనటువంటి ఒక వాతావరణంలో పెరిగింది. చాలా రకాల ఫ్యామిలీకి సంబంధించినటువంటి సాధక బాధలన్నింటినీ జయగోపాల్ గారు అనుభవిస్తున్నటువంటి వాటన్నింటినీ చూసుకుంటూ పెరిగినటువంటి భారత నాస్తిక సమాజం నాయకురాలు. తెలుగుమారుడు రామగుండం అంటే తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పట్టణం. అక్కడ ఆయన జన్మించారు. ముందు నుంచి కూడా ఆయనకి నాస్తిక హేతువాద భావజాలం ఉండింది. సమాజంలో ఉన్నటువంటి అసమానతలను ప్రశ్నిస్తూ అదే విద్యార్థి దశ నుంచి SSFలో పనిచేస్తూ భారత నాస్తిక సమాజం కార్యకర్తగా ఎదిగి నాయకుడిగా ఎదిగినటువంటి సంతోష్. వీళ్ళిద్దరు కూడా ఒకే సంఘంలో పనిచేయడం, ముఖ్యమైనటువంటి నాయకులు కానివ్వండి, అందరం కూడా కులాంతర వివాహాలు చేయడానికి చాలా ముందుంటాం. కులాంతర వివాహాలు తర్వాత ఇలా మన ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళని ఆదర్శ వివాహాలు చేసుకోవడానికి ముందుంటాము. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం మనం. ఆ క్రమంలో సంతోష స్వప్నాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. వీళ్ళైతే ఎలా ఉంటుంది అనే విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈరోజు ఈ ఆదర్శ వివాహానికి ఈ వేదికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వివాహ సభకి అధ్యక్షత వహించవలసిందిగా భారత నాస్తిక సమాజం జిల్లా అధ్యక్షులు వై నూకరాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. ఎన్నో పెళ్లిళ్ళని కులాంతర మతాంతర పెళ్లిళ్ళు తర్వాత ఆదర్శ వివాహాలని నిత్యం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నటువంటి ఒక యంగ్ అండ్ డైనమిక్ నాయకులు మా తెలంగాణ భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులు బైర్ నరేష్ గారిని ఈ పెళ్లిని నిర్వహించవలసిందిగా కోరుతూ వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఈ వివాహానికి రాష్ట్రంలో నలుమూలల నుంచి అతిథులు వచ్చారు. తెలంగాణ ప్రాంతంలో చాలా ముఖ్యమైనటువంటి యాక్టివిటీస్ చేస్తున్నటువంటి సోషల్ యాక్టివిస్ట్ సాయి నరేంద్ర గారిని ముఖ్య అతిథిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశారు. తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామూర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కొంతకాలంగా మహిళా నాయకత్వం లేదు అనే మా లోటుని ఈ మధ్య కాలంలో ఒక 1-2 years నుంచి చాలా అద్భుతంగా చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భారత నాస్తిక సమాజానికి ఒక మహిళా నాయకురాలుగా ఎదుగుతున్నటువంటి మన దమ్ము పద్మమ్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు చాలా అసలు సాంప్రదాయ కుటుంబాలు వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళ వ్యవహారాలు అన్నీ కూడా వదిలేసి అబ్బాయి డాడీ నాకు ఈ అమ్మాయి నచ్చింది, నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, అది దేవుడు లేడు, పురోహితుడు లేడు, కులం లేదు, మతం లేదు అనే అటువంటి ఒక భావజాలంతో మేము ఒకటవ్వాలని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పగానే వాళ్ళు ఆశిస్తున్నామో ఆ విధంగానే మేము కంటిన్యూ కావాలని చెప్పేసి ఈ మ్యారేజ్కి ఒప్పుకొని వచ్చి ఎన్నోసార్లు అందరితో కలిసి చాలా ఎంకరేజింగ్గా బిహేవ్ చేస్తున్నటువంటి పెళ్లి కుమారుడు తండ్రి గారు ఉదయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అమ్మ పెళ్లి కుమారుడు అమ్మగారు సుగుణ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పెళ్లి కుమార్తె స్వప్న గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్న చప్పట్లు. ఇప్పుడు పెళ్లి కుమారుడు సంతోష్ గారిని వేదికపై రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. సభను నిర్వహించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతూ థ్యాంక్ యూ. మిత్రులారా,
వివాహం కొంతమందికి ఇది కొత్తగా ఫస్ట్ లైన్ కొంతమంది చూసుంటారు, కానీ విశాఖపట్నంలో అనేక ఇటువంటి సోషల్ మ్యారేజ్ జరిగాయి. అందరూ ముఖ్యంగా మేము ఇద్దరు అమ్మాయిలు కూడా ఇదే పద్ధతిలో ప్రాంతాల వివాహాలు సోషల్ మ్యారేజ్ చేయడం జరిగింది. దానికి జయగోపాల్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అలాగే ఇక్కడికి విచ్చేసిన కొంతమంది సీనియర్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే విధంగా వివాహాలు చేసుకునే వాళ్ళే, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆదర్శ వివాహం చేసిన వాళ్ళే. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే వివాహాలు మీ అందరికీ తెలుసు అనేక పద్ధతుల్లో జరుగుతుంటాయి. మతానికి, కులానికి, కులాల ప్రకారంగా కులానికి తగ్గ, అలాగే మతానికి తగ్గ ముస్లిం, హిందూస్, క్రిస్టియన్స్ ఎవరి మతానికి తగ్గ వాళ్ళు ఆచారాలు పాటిస్తూ చివరికి ఏంటంటే అమ్మాయి అబ్బాయిని ఒకటి చేయడం కోసం అన్ని పద్ధతులు. ఇక్కడ ఈ వివాహంలో ప్రధానంగా పెరియారు ఆలోచన మేరకు వివాహం పేరుతో జనరల్గా ఏం చేస్తుంటారంటే విపరీతమైన ఖర్చులు పెడుతుంటారు. కానీ కొన్ని తప్పని పరిస్థితుల్లో తప్పదు కొన్ని ఖర్చులు. ఇక్కడ ఏంటంటే సాంప్రదాయం పేరుతో, మంత్రాల పేరుతో, అర్థం లేని విధానాలకి వ్యతిరేకించడం వల్ల అవి అక్కర్లేదు అని చెప్పేసి ఓన్లీ దండల మ్యారేజ్, తక్కువ ఖర్చుతో అయిన దండల మ్యారేజ్ ఏర్పాటుకి ఈవేళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన సంతోష్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సంపూర్ణంగా అంగీకరించినందుకు వాళ్ళకి ముఖ్యంగా అభినందన తెలియజేస్తున్నాం. మరి తెలంగాణలో నిత్యం కూడా ఇదే పద్ధతిలో వివాహాలు నిర్వహిస్తున్న నరేష్ గారు ఇక్కడే ఉన్నారు. తను కూడా ఈ వివాహాన్ని తన చేతుల మీదే చేస్తారు. ముందుగా మరి పెళ్లి కూతురు ఫాదరు మదర్ని వాళ్ళిద్దరు చాలా బిజీగా ఉండడం వల్ల ఇప్పటి వరకు వాళ్ళకి స్టేజ్ మీదకి రమ్మలేదు. దయచేసి వాళ్ళిద్దరూ స్టేజ్ మీద రావాల్సిందిగా. ఇద్దరు మనసులు ఒకటై ఆదర్శ వివాహం చేసుకుంటున్న స్వప్న సంతోషులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తనకు కాబోయే సహచరి తనలాంటి భావాలు ఉండాలని ఆలోచిస్తున్న క్రమంలోనే నేను, జయగోపాల్ గారు కావచ్చు, మా నరేష్ కావచ్చు, మిగతా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్, భారత నాస్తిక సమాజం నాయకులందరం కూడా ఈ యొక్క వివాహానికి ముందుగా ఆలోచించి ఇద్దరిని ఒకటి చేసిన సందర్భం. ఆ ఇద్దరి వివాహం ఇవాళ జరగడం చాలా సంతోషంగా ఉంది. ఒక జనరేషన్ మారి ఇంకో జనరేషన్లోకి వెళ్తే వారి ఆలోచన విధానాలని, వాళ్ళ ప్రేమల్ని, వాళ్ళ అభినయ భావాల్ని పాత తరం జనరేషన్ ఒప్పుకునే రోజులు కావి. అయినా కూడా ఓదెల్ గారు, సున్న గారు తన కుమారుడు సంతోష్ ఆలోచన విధానాన్ని గౌరవించి ఈ పెళ్లికి ఒప్పుకోవడమే కాకుండా వాళ్ళిద్దరు పెళ్లికి ఒప్పుకోవడం ఒక వందైతే ఇలాంటి ఆదర్శ వివాహానికి కూడా ఒప్పుకోవడం ఇంకొక గొప్ప విషయంగా మనం ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ ఉద్యమపరంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ అటు జయగోపాల్ గారి క్షేమాన్ని చూసుకుంటూ, అలాగే స్వప్న వివాహానికి ముందు వరుసలో ఉండబడిన రవి, సునీత గారు కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకించి ఈ యొక్క వివాహానికి హాజరై వీరిని ఆశీర్వదించడానికి వచ్చిన మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. There are many factors that contribute to a satisfactory marriage, such as అంటే పెళ్లికి చాలా కారణాలు ఉంటాయి. ఒక సంతృప్తికరమైన పెళ్లి ఎలా ఉండాలనే దానికి చాలా విషయాలు ఇచ్చారు. ఒకటి లవ్, సాటిస్ఫాక్టరీ, ట్రస్ట్, టైమ్, అటెన్షన్, గుడ్ కమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ లిజనింగ్, పార్ట్నర్షిప్, టాలరెన్స్, పేషెన్స్, openness, honesty, respect, sharing, consideration, generosity, willingness, ability to compromise, constructive. ఇన్ని విషయాలు
ఒక సాటిస్ఫాక్టరీ పెళ్లికి ఉంటాయని చెప్పారు. కాబట్టి అవన్నీ కూడా స్వప్న సంతోషులు కొనసాగిస్తారని, ఆదర్శ వివాహం చేసుకోవడం కాకుండా ఆదర్శ జీవనాన్ని కూడా వీళ్ళు కొనసాగించాలని, అలాగే ఇంకొక 7 సూత్రాలు కూడా ఉన్నాయి. జనరల్ గా మనకు 7 అడుగుల బంధం అన్నట్టుగా ఇక్కడ కూడా ఒక ఐడియల్ మ్యారేజ్ ఒక 7 సూత్రాలు ఉన్నాయి. An ideal partner has growth. An ideal partner is open and non-defensive. An ideal partner is honest and lives with integrity. An ideal partner is respectful of and sensitive to the other, having unequally individual goals and priorities. An ideal partner has empathy and understanding of the partner. An ideal partner is physically affectionate. An ideal partner has a sense of humor. ఇలాగా ఒక ఐడియల్ పార్ట్నర్స్ ఎలా ఉండాలో, ఐడియల్ పార్ట్నర్స్ సాటిస్ఫాక్టరీగా ఉండడం కోసం సంతోషం ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకోవాలని స్వప్న ఇంతవరకు అంటే ఉద్యమ సంబంధాలు ఉన్నప్పటికీ ఉద్యమ పరంగా అంటే చాలా ప్రదేశాలు తను విజిట్ చేయలేకపోయింది. తనకు ఒక భావజాలం ఉండొచ్చు కానీ ఒక వైడెన్ సొసైటీలో ఇంతవరకు స్వప్న తిరగలేదు. కాబట్టి వీళ్ళు ఒక ఆదర్శ వివాహం కొనసాగడానికి, ఆ వివాహంలో ఆదర్శ విలువలు కొనసాగడానికి సంతోష్ ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకోవాలని, చాలా సందర్భాలలో ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా సంతోష్ దాన్ని ఒక కాంప్రమైజ్ నేచర్లో, ఒక అండర్స్టాండింగ్ నేచర్లో, ఒక ఓపెన్నెస్ నేచర్లో కొనసాగాలని, మీరు వివాహము మిగతా ఉద్యమ మిత్రులకు కావచ్చు, మిగతా సమాజానికి కావచ్చు, వాళ్ళ జీవనం ఒక ఆదర్శంగా కొనసాగాలని తెలియజేస్తూ వీరికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్ సార్. అందరికీ జై సార్. స్వప్న సంతోష్ల వివాహానికి చేసిన మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు డి పద్మమ్మ. నేను నెల్లూరు జిల్లా భారత నాస్తిక సమాజానికి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఈ భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులైన ఖైరీ నరేష్ గారు ఈ సమాజంలో వర్క్ చేసేదానికి నాకు మంచి అవకాశం అందించినందుకు అతనికి ధన్యవాదములు. స్వప్న సంతోష్ల ఈ ఆదర్శ వివాహం చాలా గొప్పగా అనిపిస్తుంది. సారు జయగోపాలరావు సార్ గారు లాస్ట్ టైం మేము విశాఖ వచ్చినప్పుడు కలిసాము. అప్పుడు సారు మమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మీరు మహిళలందరూ కూడా ఇలా సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చేదానికి మార్పు తీసుకురావాలని మాకు చెప్పారు. సార్ చాలా విషయాలు మాకు చెప్పారు. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సార్ ఆ రోజు చెప్పారనమాట, మా మనవరాలు స్వప్న ఉంది, స్వప్న మ్యారేజ్కి మీరు తప్పకుండా రావాలి, ఇదే నా ఆహ్వానం అమ్మని చెప్పి ఆ రోజు మాకు తెలియజేసినందువల్ల మేము నెల్లూరు నుంచి మాకు కార్డు పంపించారు మామూలుగా రవి సార్ గారు. వెంటనే హ్యాపీగా ఫీల్ అయ్యి మేము బయలుదేరి రావడం జరిగింది. ఈ ఆదర్శ వివాహాలకు మన సొసైటీలో ఇంకా మరిన్ని రావాలని నేను కోరుకుంటున్నాను. వీళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉండాలని నేను వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మిత్రులారా, 72లో ఫిబ్రవరి 12న భారత సమాజం స్థాపించబడింది. ఫౌండర్ జయగోపాల్ గారు. ఆ తర్వాత వ్యవస్థాపక సభ్యుల్లో నేను తదితర మిత్రులందరూ దాన్ని చాలా కాలం పాటు చాలా కార్యక్రమాలతో మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కొనసాగించడం జరిగింది. తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ అనేక శాఖల్లో ఏర్పడడం జరిగింది. సంస్థ దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ వ్యవస్థాపక సభ్యుల్లో నాతో పాటు ఇక్కడ హాజరైన మిత్రులు కొంతమంది ఉన్నారు. సంజయరావు తదితర మిత్రులందరూ కూడా సంస్థకు సంబంధించిన 2 విషయాలు. లేకపోతే స్వాభిమాన వివాహం, అశాస్త్రీయ భావాల మీద ఛాందస భావాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ పద్ధతుల్లో వివాహం జరగడమే స్వాభిమాన వివాహం. ఈ వివాహానికి ప్రత్యేకత ఏంటంటే ఏ యొక్క అశాస్త్రీయ భావాలుండు వధువులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సమాజాన్ని అర్థం చేసుకోవడం, సామాజికంగా కలిసి జీవించడానికి
వాళ్ళు చేసుకున్నటువంటి ఒక ఒప్పందం. దీన్నే స్వాభిమాన వివాహం. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ యాక్ట్. ఇది తమిళనాడులో మాత్రమే చట్టం ఉంది, మన దగ్గర ఇంకా చట్టం రాలేదు. వివాహం అంటే ఇరువురు సామాజికంగా వారి యొక్క వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు ఇవన్నిటినీ అవగాహన చేసుకోవాలి. వారిద్దరికి మాత్రమే వివాహం సంబంధించింది కాదు, రెండు కుటుంబాలకు సంబంధించింది కూడా. వివాహం అంటే వివాహం చేసుకున్న ఇరువురి కాదు, ఇరువురి కుటుంబాలు, వాళ్ళ ముందున్నటువంటి సమాజం తాలూకు ప్రభావం మన మీద ఉంటుంది. అందుకే పాత భావాల పునాదుల మీద నూతన సమాజాన్ని నిర్మించలేమంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంకొక అంశం, ఎవ్రీ ఇండివిజువల్ పొలిటికల్ రాడికల్ బట్ సోషల్ టోరీ అంటాడు. రాడికల్గా ప్రతి హిందువులు చాలా మంది కనిపిస్తారు కానీ ఛాందస భావాల పునాదుల మీద సమాజాన్ని నిర్మించలేము. సాంఘిక ఆర్థిక విప్లవాలని ముందుకు తీసుకెళ్లడమే నాస్తిక సమాజం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంలో వారిద్దరూ భాగస్వామ్యం అవ్వాలి. వివాహం చేసుకోవడంతో మాత్రమే కాదు, వివాహం చేసుకున్న తర్వాత ఆ యొక్క లక్ష్యంలో భాగస్వామ్యం అవ్వాలి. ఏ పునాదులు అయితే డాక్టర్ జయగోపాల్ బాపనా సమాజాన్ని, ఆశయాల్ని, ఇవన్నిటిని క్రోడీకరించారో ఆ బాటలోనే వాళ్ళు పయనించాలి. ఎందుకంటే నాస్తిక సమాజం అనగానే దేవుడు లేడనే కాదు, దేవుడు లేడు, దోపిడీ ఉంది, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటమే, సాంఘిక ఆర్థిక పోరాటాలే బాపనా సమాజాల్లో ఒక భాగం, దాని యొక్క మేనిఫెస్టో. ఆ దాంట్లో భాగస్వామ్యం ఇవ్వాలి. ఇరువురు వివాహం చేసుకుంటుంది, ఇద్దరు కూడా. విద్యాధికుడు సంతోష్ ఉన్నత బాగా విద్యాధికుడు, అలాగే అమ్మాయి కూడా స్వప్న కూడా బీకాం చెందింది, ఉన్నత విద్యాధికురాలు. ఇప్పటికీ ఆమె అనేక కార్యక్రమాలు జయగోపాల్ కలవ నుండి, మేధస్సు నుంచి వచ్చే అనేక వాక్యాల్ని, అక్షరాల్ని పుస్తక రూపంలో ఆమె ఇప్పటికే చాలా సర్వీస్ చేసింది. ఇంట్లోనే ఉన్న జయగోపాల్ ఆలోచనని పేపర్ మీద పెట్టింది ఆమె. తర్వాత మేము వాటిని తెలుసుకుంటుంటాం, కానీ ఆయన డిక్టేషన్ ఇస్తే చేస్తుంది ఆమె. అంటే ఆల్రెడీ తక్కువ వయసులోనే ఎక్కువ భాగస్వామ్యం అయింది సంస్థలో. మేము సంస్థకు వచ్చిన తర్వాత భాగస్వామ్యం, ఆమె వివాహానికి ముందే భాగస్వామ్యం అయింది. అందుకే ఆమెకు ప్రత్యేక అభినందనలు. అలాగే ఆమెని చేదోడుగా, ఒక స్నేహితురాలుగా, భార్యగా కాకుండా అభిమానిగా ఆమెను జీవితాంతం సంతోషం చూసుకోవాలని, అలాగే ఉద్యమాల్లో ఇరువురు భాగస్వామ్యం అవ్వాలని నేను వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ వారికి మరోసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. జై ఇన్సాన్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేష్ గారిని, స్వప్న సంతోష్ గారి ఆదర్శ వివాహానికి విచ్చేసిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ వందనాలు. అలాగే ఈ పెళ్లి చేసుకోబోతున్న నూతన వధువరులకు ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఆ నాస్తిక సమాజం అనగానే అరే వీళ్ళు చెప్పేది ఒకటే, ఒక దేవుడు లేడనే విషయాన్ని చెప్తారని అంటారు. అసలు మేము దేవుడు లేడని చెప్పట్లేదు, అందులో నిజం లేదని చెప్తాను. అంతే, దేవుడు లేడని మేము చెప్పట్లేదు, అందులో నిజం లేదు. ఆ అబద్ధాన్ని మేము ఇది అబద్ధం అని చెప్తే మీకు లేదనిపిస్తుంది అంతే. నేను 2006లో భారత నాస్తిక సమాజంలోకి వచ్చాను. ఫస్ట్ పెళ్లి నేను మొట్టమొదటిసారి ఆదర్శ వివాహం చూసింది ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షుడు బై నరేష్ గారి పెళ్లి. ఆ పెళ్లి మాకు చాలా తిప్పలు పెట్టింది, ఇబ్బందులకు గురి చేసింది, చాలా విషయాలను కూడా నేర్పింది. ఎందుకు నేర్పింది అంటే అప్పుడు మేము చిన్న దశలో ఉన్నాం. ఇంకా ఆ సుజాత వాళ్ళ పెళ్లి ఉంది. అలా పెళ్లి జరిగినప్పుడు జయగోపాల్ గారు వచ్చారు. అంబేద్కర్ భవన్లో హన్మకొండలో జరిగింది పెద్దగా. అందుకని నేను ఈ సభాముఖంగా చెప్తున్నా, మీలో ఎవరైనా ఆదర్శంగా ఆలోచించే వ్యక్తులు ఎవరైనా ఉంటే మా సంఘంలో ఇంకా చాలా మంది ఉన్నారు పెళ్లి చేసుకునేటోళ్ళు. ఆదర్శ భావాలు కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఈ సమాజాన్ని ముందుకు నడిపించే వాళ్ళు, వాళ్ళకి అండదండగా ఉంటూ వాళ్ళ బాధ్యతల్ని భాగస్వాములు చేసుకొని చూసుకునే వాళ్ళు చాలా మంది ఇంకా మా సంఘంలో ఉన్నారు. అలాంటి వారికి కూడా ఇలాంటి ఆదర్శ వివాహాలు చేయడానికి సిద్ధం. ఒక బ్రాహ్మణ ఒక అబద్ధం చెప్తే అది నిజం అని నమ్ముతారు. ఒక విజ్ఞానవంతుడు, ఒక శాస్త్రవేత్త నిజం చెప్తే వాడిని అబద్ధం అంటారు. అదే నాకు చాలా బాధ కలిగిస్తుంది. అలాంటి మహనీయులు చూపిన బాటలో మనమందరం ముందుకోవాలి. రండి, పదండి, సమాజ నిర్మాణం కోసం కృషి చేద్దాం. దండల పెళ్లిలను, స్వాభిమాన పెళ్లిలను, కుల మత రహిత పెళ్లిలను అందరినీ కూడా మనము ముందుకు తీసుకుపోవడం కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మన డాక్టర్ అర్జున్ గారు ఏం రిటైర్డ్ ప్రొఫెసర్, అలాగే పెరియార్ ఆశయం సాధన సంఘం బాధ్యుల వారిని ఈ ఆదర్శ వివాహానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా బంధుమిత్రులకు,
ఈ వేదికను అలంకరించిన పెద్దలు, అదేవిధంగా ఇంకా కొద్ది సమయంలో దంపతులు కాబోతున్న స్వప్న మరియు సంతోష్ గారికి శుభాభినందనలు. జయగోపాల్ గారితో నా పరిచయం దగ్గరగా 10 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది. ఏదైతే ఇప్పుడు నరేష్ గారు చెప్పారో అవన్నీ కూడాను అక్షర సత్యాలు. సత్యం ఎప్పుడు కూడాను సత్యమే, సత్యమేవ జయతి. ఫాల్స్ అనేది ఎప్పుడు కూడాను బయటపడిపోతుంది, సత్యం ఒకటే నిలబడుతుంది. అదే మనం ఏ టెస్ట్ చేసినా కూడాను నిలబడేది సత్యం. ఆ సత్యము ఏ గ్రంథంలో ఉన్నా, ఏ ఆచారంలో ఉన్నా, ఏ ఉద్యమంలో ఉన్నాను అదే ప్రగతిశీలంలో ప్రజలను ముందుకు తీసుకెళ్తుందంటే దాంట్లో నమ్మేవాడిని నేనొక్కడి. అయితే దురదృష్టవశాత్తు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల జయగోపాల్ గారు ఇక్కడ లేకపోయినా స్వప్న అని పేరు పెడితే ఆయన స్వప్నం ఆవిడ ద్వారా ఇప్పుడు ఇక్కడ ఈ ఆదర్శ వివాహం జరుగుతుందని చెప్పేసి మనందరం గట్టిగా నమ్మాలి. ఈ రోజుల్లో వివాహం అనేది ఒక చాలా పెద్ద ప్రొసీజర్ అయిపోయింది. అన్ని వివాహాల కన్నా ఘనమైనది ఏదంటే దేవుడు చెప్పింది వివాహమే. ఏ వివాహం అది? ఇద్దరికి ఇష్టపడి ప్రేమతో, కరుణతో, జాలితో, ఒకళ్ళకొకళ్ళు విశ్వాసం ఉంచుకొని జీవితాన్ని గడిపేదే నిజమైన వివాహము. అది ఈ భూమి మీద అన్ని కార్యక్రమాల కన్నా చాలా గొప్పది. ఆ గొప్ప వివాహాన్ని గొప్పగా జరిపిస్తున్న మరి సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ నుంచి ఉద్భవించిన ఈ ఆదర్శ వివాహము అన్ని వివాహాల్లో కల్లా ఘనమైనది. ఇది ముందు స్థానంలోనే మనం తీసుకెళ్ళాలి. అప్పుడే కులరహిత సమాజం ఏర్పడుతుంది, మనిషిని మనిషిగా ప్రేమించడం జరుగుతుంది. కాబట్టి రక్త మార్పిడి అనేది జరిగితేనే ఈ దేశంలో, ముఖ్యంగా హిందూ దేశంలో కులమతాలకి అతీతంగా మనం జీవిస్తామని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కుల నిర్మూలన గ్రంథంలో కూడా దారి చూపించారు. నేను కులాంతర వివాహం చేసుకున్నా, నాకు 3 పిల్లలు, అందులో 2 పిల్లలకు కూడా నేను కులాంతర వివాహమే చేశాను. ఇక్కడ చాలా మంది సాక్షులు ఉన్నారు. ఆ 2 పిల్లల మ్యారేజ్ కూడా అటెండ్ అయిన వారు. ఇదిగో ఇప్పుడే జయగోపాల్ గారు మరి ఈ వివాహ వేదిక దగ్గర రావడం జరుగుతుంది. గురువృద్ధులైన గొప్ప జ్ఞాని, సామాజిక శాస్త్రవేత్త, భారతీయ నాస్తిక సమాజాన్ని మరి భారతదేశంలో నలుమూల నుంచిగా ఆంధ్రదేశం నుంచి తీసుకెళ్లిన పితామహుడు జయగోపాల్ గారు. ఆయన డాక్టర్ జయగోపాల్ గారు. ఆయన యూనివర్సిటీలో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. నేను KGH లో సూపరింటెండెంట్ గా ఉన్నప్పుడు, డాక్టర్ గా ఉన్నప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి కూర్చొని నాకు కావాల్సిన విషయాలు ఆయన ద్వారా తెలుసుకుంటూ ఉండేవాడిని. సార్ ఇప్పుడు చెప్పారు, అదేంటి డాక్టర్ గారు మీరు నా దగ్గరికి వచ్చారు, నేను ఒక చిన్న ఉద్యోగిని ఆంధ్ర యూనివర్సిటీలో అన్నారు. లేదు సార్, మీరు మహాగని, మీ దగ్గర ఉన్న విద్య, మీ దగ్గర ఉన్న సామాజిక శాస్త్రాలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా నాలాంటి సామాన్యులు తెలుసుకోవాలని చెప్పేసి నేను వస్తే ఆయన నిలబడి మరి నాకు నమస్కారం చేయడం జరిగింది. అంత మంచి మహానుభావుడు. ఆయనకి మరి మనోరాలుగా పుట్టిన స్వప్న నిజంగా మరి తాతగారి అడుగుజాడలలో చిన్నప్పటి నుంచే నడుస్తుందని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను. 1-2 సార్లు జయగోపాల్ గారి గృహాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఈ మధ్య కోవిడ్ వల్ల 2-3 సంవత్సరాలు సార్ను చూడలేకపోయాం. కానీ ఈ సందర్భంగా మరి సార్ను చూసే అదృష్టం కూడా కలిగింది. అదేవిధంగా సంతోష్ గారు, స్వప్న కూడా వివాహాన్ని 10 మందిలో చేసుకున్న వివాహాన్ని ఘనమైనదని చెప్తున్నాం. కాబట్టి వారి వివాహం జీవితం కూడా ఘనంగా ఉండి వీరు ఇంకా కొంతమందికి ఆదర్శంగా ఉంటారని చెప్పేసి వీరి వివాహము ఫలించి మరి మంచి బిడ్డలు కానీ వారిని కూడాను భారతీయ నాస్తిక సమాజంలో ఉద్యమకారులుగా చేసి మీ యొక్క మరి ఆశయాన్ని
ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తూ వారికి నా మనసుబాధలు అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న ఈ నూతన దంపతులకి ఒక్కసారి చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవి సత్యనారాయణమూర్తి గారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి గారిని విచ్చేసి తన యొక్క సందేశాన్ని కోరుతున్నాం. అధ్యక్షత వహిస్తున్నటువంటి మొగరాజు గారు, శ్రీరామూర్తి గారు, నూతన వధువరు కాబోతున్న ఇప్పుడే నా ముందు మాట్లాడినటువంటి మిత్రుడు డాక్టర్ అర్జున్ గారు, పెద్దలు జయగోపాల్ గారు, సోదరులు, వివాహానికి సంబంధించి ఈరోజు దంపతి వ్యవస్థ వచ్చిన తర్వాత వివాహం దానికి ఒక క్రతువు ఇవన్నీ వచ్చాయి. మానవ సమాజ అభివృద్ధి క్రమంలో కొన్ని వేల సంవత్సరాల అభివృద్ధి క్రమంలో వివాహాలు రకరకాల పద్ధతుల్లో జరిగాయి. అది ఈరోజు ఈ స్థితికి వచ్చింది. దీనికి అనేక మంత్రాలు అవి ఇవి అన్ని పెట్టి పెద్ద వేడుకల కింద మార్చేశారు. రెండోది, ఈరోజు మన దేశంలో వివాహం అనంటే సంపద ప్రదర్శితం తప్ప మరొకటి కాదు. నాకు ఎంత ఉందన్నది నేను ఈ సందర్భంలో ప్రదర్శించుకోవడానికి వివాహ వేదికల్ని ఉపయోగించుకుంటున్నటువంటి తరుణంలో ఈరోజు ఇప్పుడే మనం ప్రారంభం కాలే. ఈ గండ్ల పిల్ల అన్నది ముందు నుంచి ఉంది. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో స్టేజ్ పెళ్లిళ్ళ పేరుతో స్వతంత్రానికి పూర్వమై 30లో కమ్యూనిస్టు ఉద్యమం యొక్క ప్రభావంతో పెద్ద ఎత్తున నడిచే 30లో 40లోనే పెద్ద ఎత్తున ఆ రోజున స్టేజ్ పెళ్లి అనేవారు, దండ్ల పెళ్లి కూడా కాదు. ఎందుకంటే నలుగురు మధ్యన ఒక చిన్న స్టేజ్ ఏర్పాటు చేసి ఆ స్టేజ్ మీద ఎటువంటి వీళ్ళు బ్రాహ్మణులు లేకుండా నలుగురు పెద్ద మనుషుల్ని పెట్టి పెళ్లి చేయించేసేవారు. ఈరోజు అందరి ముందు ప్రమాణం చేసి మనకు కనిపించినటువంటి ఎవరు మీదో ప్రమాణం చేయకుండా మన అందరి ముందు ప్రమాణం చేసి ఈ రోజు నుంచి మీ ఇద్దరిని భార్యాభర్తలుగా మాకున్నటువంటి సామాజిక బాధ్యతను మేము నిర్వర్తిస్తామని చెప్పని ఒక ప్రకటన చేసి కలిసి జీవించినటువంటి పరిస్థితి. సరే, తర్వాత హేతువాద ఉద్యమం, నాస్తిక ఉద్యమం ఇవన్నీ వచ్చి దీన్ని విస్తృతం చేసాయి. అయితే ఈ రోజుని మళ్ళీ ఈ మరో పక్కన మనం దీన్ని ఎంత బలంగా ముందుకు తీసుకొని పోవడానికి కృషి చేస్తున్నా దానికన్నా ఎక్కువ శక్తివంతంగా మళ్ళీ మనువాద భావజాలం ఈ దేశంలోని తన విశృంఖల రూపాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మరింత బలంగా మనం దీన్ని ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనం వ్యక్తులు, సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యత వీటన్నింటినీ గుర్తు చేస్తుంది ఈ రకమైనటువంటి వివాహం. నేను ఈ పద్ధతిలోనే వివాహం చేసుకున్నాను. నా కుమారుడికి కూడా ఇలాగే వివాహం చేశాం. దాన్ని మరింత ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరమైన ఆడంబరాలు, మనకి తెలియనటువంటి మన భాష కానటువంటి దానిలో ఏవో మంత్రాలు చదివితే మనం మమ అనుకొని మన తరపున పూజ చేసే ఆ వివాహ క్రతువు నిర్వహించేటటువంటి ఆ బ్రాహ్మణుడే అన్ని కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మనం చేసుకోవడం అసలు మన భారతీయ వివాహ సాంప్రదాయంలో ఇది ఇప్పుడు వచ్చినటువంటి వివాహం మంత్రాలు వాటి యొక్క అర్థాలు ఇవన్నీ చదివితే ఏ ఒక్కడు కూడా ఎప్పుడు తన జీవితకాలంలో కాదు కదా తన వారసులు ఎవరు కూడా ఆ రకమైన వివాహం చేసుకోవడానికి అంగీకరించేటటువంటి పరిస్థితి ఉండదు. దాన్ని కూడా మనం గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇదే రకమైనటువంటి దండల వివాహమే చేసుకున్నారని చెప్పని నేను భావించాను. అంటే అనేక కారణాలు ఉంటాయి, అలా చేసుకోవడం తప్పని కూడా నేను అన్నా. కానీ ఇప్పుడు మనం తెలుసుకున్న తర్వాత అయినా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించకుండా ఆధునిక పద్ధతుల్లో ఇది కూడా డాక్టర్ గారు చెప్పినట్టు ఒక మనిషి జీవితంలో వివాహం అన్నది మరొక కుటుంబంతో ఒక సంబంధాన్ని, బాంధవ్యాన్ని ఏర్పాటు చేస్తూ తనకు ఒక సామాజిక బాధ్యతని ఆ రోజు నుంచి నువ్వు ఒక కొత్త కుటుంబాన్ని ఏర్పరచుకొని నీ యొక్క సామాజిక బాధ్యతని అప్పచెప్తున్నటువంటి క్రమంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘటన. ఈ ఘటనని కొనసాగించేటటువంటి క్రమంలో ఇప్పుడు నూతనంగా వధూవరులుగా ఉన్నటువంటి వారిని దీవిస్తూ మీ దగ్గర సెలవు. చంద్రబాబు గారిని ఇచ్చేసి తన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సి కోరుతున్నాం.
ఈరోజు సప్న సంతోష్ల వివాహం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భారత నాస్తిక సమాజము, తెలంగాణ నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ భారత నాస్తిక సమాజం నాయకులు మరియు కుటుంబీకులు అందరికీ కూడా శుభోదయం చెప్తున్నాను. ఇంత మంచిగా బ్రాహ్మణిజం వాళ్ళు చదివే మంత్రాలు, అందులో ఉన్న అర్థాలు తెలుసుకున్న ఒక విద్యావంతులాగా మరియు మన మహానుభావులు జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి గారి వారు ఏదైతే చెప్పారో వారి ఆశయాలను మేము కూడా పాటిస్తూ నూతన సమాజానికి ఒక దారి చూపిస్తామని ముందుకు వచ్చినటువంటి స్వప్న సంతోషులకు ఇంత ధైర్యంతో ముందుకు వచ్చి వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నందుకు మనం కట్న కానుకలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. వారిని ఎంకరేజ్మెంట్ చేయడానికి క్లాప్స్ కొడితే సరిపోతుంది. ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకోవడానికి యువతీ యువకులు చాలామంది ముందుకు వస్తున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇందులో గొప్పతనం ఏంటిదంటే పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు కూడా వాళ్ళ మనస్సును అంగీకరించి, పెళ్లి కుమార్తె వాళ్ళ తల్లిదండ్రులు కూడా అమ్మాయిని అర్థం చేసుకొని వాళ్ళు కోరుకున్న పద్ధతిలోనే, మళ్ళీ బ్రాహ్మణీయ మంత్రాలు వద్దు, ఆ బూతులు వద్దు, అందులో ఉన్న అర్థాలు మనకు అవసరం లేదు అని ఈ పద్ధతిలో వివాహానికి ఒప్పుకున్న వాళ్ళ పేరెంట్స్కు హ్యాండ్స్ అప్ చెప్దాం. అందరూ క్లాప్తో చెప్పండి ఒకసారి ప్లీజ్. ఇందులో మహానుభావులు చెప్పిన విధంగా మన పెళ్లిళ్లలో వేలు లక్షలు ఖర్చు అవుతున్నారు. ఆ పద్ధతిలో డబ్బులు ఖర్చు పెట్టకుంటే మన బంధువుల దగ్గర, మన మిత్రుల దగ్గర మనం ఎక్కడ చిన్న చూపు అవుతాము అని అప్పుల పాలవుతున్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఖర్చును తగ్గించుకోవడం కూడా ఇది మహానుభావులు చెప్పిన పద్ధతిలోనే దండల పెళ్లిళ్ళు అనేది ఇది ఒక మార్గదర్శకం. స్వప్న సంతోష్లో ఈ నిర్ణయం ఒక దారి చూపుతుంది. ఖర్చును తగ్గించుకోవడానికి ఇది మంచి అవకాశం. దయచేసి మనకు పెళ్లి అర్థాలు వాళ్ళ భావాలు ఏంటి అవి వివరంగా అన్ని కూడా మన ఉమ్మడి రాష్ట్రాల మా బైరి నరేష్ అధ్యక్షుడు గారు అన్ని వివరిస్తారు. చాలా సమయం తీసుకుంటుంది కనుక దీన్ని ఎక్కువ సమయం తీసుకోకుండా నేను ముగిస్తున్నాను. నాస్తిక జెండా ఎగిరింది, ఎగిరిందో ఎగిరింది, నాస్తిక జెండా ఎగిరింది, ఎగిరిందో ఎగిరింది, నాస్తిక జెండా ఎగిరింది, ఎగిరిందో ఎగిరింది, నాస్తిక జెండా ఎగిరింది. నల్లని వర్ణం ఎర్రని జ్యోతితో, నల్లని వర్ణం ఎర్రని జ్యోతితో, నల్లని వర్ణం ఎర్రని జ్యోతితో, నల్లని వర్ణం ఎర్రని జ్యోతితో మింగిలని పరపలాడిందో, ఎగిరిందో ఎగిరింది, నాస్తిక జెండా ఎగిరింది, ఎగిరిందో ఎగిరింది, నాస్తిక జెండా ఎగిరింది. రామనిజం మనకక్కర లేదని బానిస బతుకులు వద్దందో, రామనిజం మనకక్కర లేదని బానిస బతుకులు వద్దందో, బ్రాహ్మణిజం మనకక్కర లేదని బానిస బతుకులు వద్దందో, రామనిజం మనకక్కర లేదని బానిస బతుకులు వద్దందో. మత బానిసలను విముక్తి చేసిన, మత బానిసలను విముక్తి చేసిన, మత బానిసలను విముక్తి చేసిన, మత బానిసలను విముక్తి చేసిన పెరియరు బాటల నడువందో, ఎగిరిందో ఎగిరింది భారత నాస్తిక సమాజం. కొనసాగిద్దాం సోల్మన పెళ్లిలను, కొనసాగిద్దాం జరగబోయే ఆశయాలను, కొనసాగిద్దాం. ఇప్పుడు ఆ వివాహం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి నరేష్ గారు నిర్వహిస్తారు. దానికి ముందు 2 నిమిషాలు తన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రూపాయలసారి వారసత్వాన్ని మా తెలంగాణ కూడా నాటుకుంటాము.
ఆ స్వప్నం నెరవేరుస్తూ సంతోషానికి మేము చిరునామాగా నిలుస్తాము. సభాధ్యక్షులు నూకరాజు గారికి, వేదిక మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామూర్తి గారికి, 50 ఏళ్ల క్రితం ఈ తెలుగు రాష్ట్రంలో పెరియార్ ఉద్యమానికి, బాబాసాహెబ్ ఆలోచనలకి ప్రతిరూపంగా ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక విప్లవాన్ని కలలు కని 50 ఏళ్ల క్రితమే ఒక స్వప్నానికి జన్మనిచ్చి భారత నాస్తిక సమాజాన్ని నిర్మించి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని కటిక దారిద్ర్యాన్ని, పేదరికాన్ని, ఆకలిని, అవమానాలని ఇటు ప్రభుత్వం నుంచి, స్నేహితుల నుంచి, తోటి ఉద్యమకారుల నుంచి ఎదుర్కొని జాతీయ స్థాయిలో కూడా ఇంటర్నేషనల్ కమిటీ టు ప్రొటెక్ట్ ఫ్రీ థింకర్స్ అనే ఆర్గనైజేషన్ని స్థాపించి ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈ భారతదేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడ మానవ హక్కులకి భంగం కలిగినా, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినా, మానవత్వం మంట కలిసినా నా గొంతు ఉంటుంది అని నిరూపిస్తూ ప్రపంచ స్థాయిలోని ఆయా దేశాల అధ్యక్షులని కూడా కదిలించి ఎంతో మంది ప్రాణాలను కాపాడి మాలాంటి ఎంతో మంది బిడ్డల్ని కన్నా మా ఆంధ్ర పెరియార్ జయగోపాల్ గారి మనవరాలి పెళ్లి 1995లో భారత నాస్తిక సమాజానికి నేను పరిచయం అయ్యాను పెద్దలారా. 2009లో మా సహచరి దాండ్ల సుజాత ఇలాంటి దండల పెళ్లిలో ఇక్కడే ఉన్న జయగోపాల్ గారు, నరేంద్ర అన్న, ఇంకా పెద్దలందరూ కలిసి దండలు మార్చుకొని పుస్తెలు, తాళి, మట్టెలు, ముహూర్తం, అలాగే ఏ చిన్న కానుకలు, అంగులు ఆర్భాటాలు లేకుండా మమ్మల్ని ఒక్కటి చేశారు. ఆయన ఆ రోజు ఆల్ ది బెస్ట్ అని చెప్పిన మా జంట, నేను, మా సుజాత, ఇక్కడున్న మా వజ్రా లాంటి తమ్ముళ్ళు ఎంతో మంది అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకొని అనేక పెళ్లిలు చేస్తూ ఈరోజు మాతో పాటుగా ఉద్యమంలో గత 15-20 సంవత్సరాలుగా పనిచేసినటువంటి మా సోదరుడు, తమ్ముడు సంతోష్ పెళ్లి మాకు చేసే అవకాశం 178వ పెళ్లిగా నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన నా పెళ్లి చేసి సమాజంలోకి పంపిస్తే నా భార్య చదువుకొని ఉద్యోగం సంపాదించి నీవు కుటుంబం గురించి ఆలోచించకు, నేను కుటుంబాన్ని చూస్తాను ఉద్యోగం చేస్తూ, నీ సమయం పూర్తిగా జయగోపాల్ గారి బాటలో నడుమని పంపించింది. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఈ రోజు ఆయన మనవరాలు పెళ్లినే చేసే గొప్ప అవకాశం వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. ఇక్కడే ఉన్నారు తమ్ముడు, ఇందాక మాట్లాడు ప్లేట్ నరేష్, ఆ తమ్ముడు కూడా దండల పెళ్లి చేసుకున్నాడు. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి రాకేష్, ఈ తమ్ముడు 2 నెలల క్రితమే ఒక అమ్మాయిని చూపించి, ఈ అమ్మాయి గొప్ప క్యారెక్టర్ ఉన్న మనిషి, చాలా ఉన్నత చదువులున్న మనిషి, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న మనిషి, ఆమెకి ఒక మంచి ధైర్యం తోడు కావాలి, కులము, మతము, కట్నము ఏమి అక్కర్లేదు, ఆమె నాస్తికురాలు అని చెప్పగానే కనీసం ఆమె ఫోటో కూడా చూడకుండా, అన్నా నేను ఆమెకు జీవితాంతం తోడుగా ఉంటానని ఫోన్ చెప్పగానే మాట ఇచ్చినటువంటి తమ్ముడు నాస్తిక్ రాకేష్. అలాగే ఒక అమ్మాయిని చూపించి తమ్ముడు, ఒక అమ్మాయి వాళ్ళ చెల్లె పెళ్లి చేయడానికి నాకు రాష్ట్ర కమిటీకి పెట్టాడు, పెళ్లి చేసుకుంటావు అన్నాను. అతను ఒక కులం, ఆ అమ్మాయిని చూడకుండా ఇక్కడే సౌజన్య వాళ్ళు వచ్చారు, మహేష్ రైట్, ఇలా ఇక్కడ మీ మధ్యలో ఒక 15 జంటలు మా అందరికంటే ముందే మాతో ఈ జయగోపాల్ గారి భావోద్వేగాన్ని అంగీకరించి, కన్న తల్లిదండ్రులు అంగీకరించకపోయినా, స్నేహితులు సహకరించకపోయినా, బంధుమిత్రులు కనీసం పల్లెత్తి మాట మాట్లాడకుండా, కన్నెత్తి చూడకపోయినా పొట్ట చేత పట్టుకొని తాను నమ్మిన అమ్మాయి చేయి పట్టుకొని డైరెక్ట్ గా జయగోపాల్ గారి దగ్గరికి వచ్చాడు. మా మిత్రుడు అజయ్, లక్ష్మి ఇక్కడే ఉన్నారు. ఇక్కడున్న ఈ 15 జంటలు 25 కులాలకు సంబంధించిన వాళ్ళు. వేదిక మీద ఉన్న సంతోషంగా తాను ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి 76,000 సాలరీ ఎత్తుకుంటూ భారత నాస్తిక సమాజం తెలంగాణ రాష్ట్ర కమిటీకి ఒక ఉత్తరం రాశాడు. సోదరులారా, నాకు కులం అక్కర్లేదు, కట్నం అక్కర్లేదు, పూజారితో పని లేదు, ముహూర్తంతో పని లేదు, నేను నాస్తికుడిని, నాస్తికురాలైనటువంటి ఒక అమ్మాయిని చూడండి, నాకు అందంతో, హైట్ తో, లేదా ఆస్తి పాస్తులతో, ఆమె ఉద్యోగంతో, ఆమె విద్యార్థులతో
కులాలతో సంబంధం లేదు. నా గుండెలో మహారాణి కుర్చీ ఉంది, అందులో ఎవరు కూర్చున్నా వాళ్ళకి సంతోషాన్ని ఇస్తానని సంతోషం నాకు రాశాడు. ఒక 2 సంవత్సరాల క్రితమే తాను ఉత్తరం రాసి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తూ ఇఫ్లూ యూనివర్సిటీలో ఎంఫిల్ చేసి ఎంఏ చేసి ఇప్పుడు ఒక గవర్నమెంట్ లెక్చరర్ గా పనిచేస్తూ ఇలా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 26,000 మంది భారత రాష్ట్రీయ సమాజం సభ్యత్వం తీసుకొని 33 జిల్లాలకి పూర్తి స్థాయి కమిటీలు వేసుకొని 592 మండల కమిటీలతో 26,000 మందితో జయగోపాల్ గారు 50 ఏళ్ల క్రితం వేసినటువంటి విత్తనం మహావృక్షమై నిలబడింది. మిత్రులారా, మేము చెప్పిన మాటకే నిలబడి ఉంటాం, కట్టుబడి ఉంటాం, ప్రేమకు చిరునామాగానే ఉంటాం, చిరునవ్వుకు చిరునామాగానే ఉంటాం. కన్నీళ్ళకు ఎప్పుడు కారణం కాం, ఖచ్చితంగా కన్నీళ్లకు కారణం కాం. పెళ్ళంటే ఈ సమాజంలో ఒక్కోసారి మాతో పాటుగా పనిచేసినటువంటి వాళ్ళు, మాకు ఆదర్శంగా నిలిచే మనుషులు కూడా సిద్ధాంతాలని తిరోగలకు వదిలి మళ్ళీ పూజారి కాళ్ళు మొక్కుతూ అల్లుడి కాళ్ళు కడిగి నెత్తి మీద అనుకుంటూ నాకు ఇంత ఆస్తుంది, నా అల్లుడు కూడా ఇంత ఆస్తి ఉండాలి, నా బిడ్డకు నేను ఇంత కట్టుమిస్తా, నా అల్లుడు ఖచ్చితంగా ఉద్యోగస్తులు అవ్వాలని బేరసాలలో పశువుల సంస్థలో పశువులుగా మారిపోతూ ఉంటే మేము మాత్రం త్యాగానికి చిరునామా అయిన జయగోపాల్ గారి వేలు పట్టుకొని నడుస్తూనే ఉన్నాం. మిత్రులారా, ఈ చరిత్ర నేను ఇప్పుడు గుర్తించకపోవచ్చు, ఆయన త్యాగాన్ని ఆయన పోరాటాన్ని ఇప్పుడు గుర్తించకపోవచ్చు. ఖచ్చితంగా చరిత్రలో ఆయన పేజీలు ఆయన లిఖించుకున్నారు. ఆయన రాసిన అక్షరాలు ఉస్మానియా యూనివర్సిటీలో మూఢనమ్మకాలపై PhD చేస్తూ సబ్మిట్ చేయడం ముందు ఆయన రాసిన పుస్తకాలని చదువుతుంటే కన్నీళ్ళు వచ్చాయి, నిద్ర పట్టడం లేదు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. కేవలం 2026 నుంచి 1926 నుంచి 29 వరకు 18,000 పెళ్లి చేశారు పెరియారెడ్డి రామస్వామి గారు. కులాంతర పెళ్లిలు, దండల పెళ్లిలు. ఆయన పిలుపునిస్తే 36,000 మంది ఆడవాళ్ళు ఈ మెడలో ఉన్న తాలిబొట్టు అవమానానికి చిహ్నంగా ఉంది. మా అందరికి జ్ఞానాన్ని పెంచాడు పెరియార్, మా అందరికి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చాడు పెరియార్ అని ఆ తాలి తెంచి చెత్త కుప్పలో పడేశారు. కానీ ఇప్పుడు తెల్లవారు లేస్తే కళ్ళ కదుకుంటూ పండగలు పబ్బాలు ఎన్ని చెత్త పనులు చేస్తున్నారు. భారత రాష్ట్రీయ సమాజంలో మేనిఫెస్టోలోనే జయగోపాల్ గారు ప్రకటించారు, ఎక్కడైతే అనారోగ్యం ఉంటుందో అక్కడే వైద్యులు అవసరం, ఎక్కడైతే దోపిడీ, అసమానతలు, అజ్ఞానము, మూఢనమ్మకాలు ఉంటాయో అక్కడే నాస్తికుడి అవసరం ఉంది. మనుషులు ఉన్నంత కాలం భారత రాష్ట్రీయ సమాజం కొనసాగుతుందని చెప్పారు జయగోపాల్ గారు. మరి మనందరం కొనసాగిద్దామా? ఇక్కడ ఎంతమంది నేను కులం లేకుండా భక్తం లేకుండా దండల పెళ్లి చేసుకుంటాను అని సిద్ధంగా ఉన్నారో ఒక్కసారి చేయలేపని సోదరులారా. మహమ్మద్ నసీం, రాజేందర్, ఇక్కడ బండారు రాజు కమిషనర్, ఈ పెళ్లి చూపులు కూడా ఇప్పుడే అయిపోతున్నాయి. అందరూ ఒకసారి గట్టిగా చూసుకోవాలి. ఇప్పుడే మొన్ననే ప్రమోషన్ వచ్చింది. గురుకుల పాఠశాలలో 64,000 శాలరీ పొందుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓపెన్ ర్యాంక్ లో 7వ ర్యాంకు సంపాదించి నాకు రిజర్వేషన్ అవసరం లేదు, ఓపెన్ గా జాబ్ కొడతానని చెప్పిన వ్యక్తి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా యంగ్ సైంటిస్ట్ అవార్డు తీసుకున్నటువంటి గ్రేట్ సోల్జర్ ఇక్కడ ఉన్నాడు. అతనే భూపాలపల్లి జయశంకర్ జిల్లా భారత రాష్ట్ర సమాజం అధ్యక్షుడు బండారి రాజు. సో మిత్రులారా, మాకు చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నాం. ఆ క్రమంలోనే మీ ముందుకు వచ్చాం. నిజానికి ఇక్కడ ఎవరైనా కేవలం మొహం చూపించి ఫోటో దిగి వెళ్ళిపోవాలనుకుంటే మమ్మల్ని క్షమించండి. ఏంద్రా బాబు, మేమేదో జయగోపాల్ గారి బంధువులం, రవి వాళ్ళ బంధువులం, సునీత వాళ్ళ బంధువులం, మొహం చూపించి వెళ్ళాలనుకుంటున్నాం. తెచ్చిన గిఫ్ట్ చేతిలో పెట్టి ఫోటో దిగాలనుకుంటే కూర్చోబెట్టి సౌండ్ పెట్టి రక్తాలు గారబెట్టేలా మాట్లాడుతున్నారు. ఏంటంటే దయచేసి అనుకోకండి. రేపు పొద్దున PhD థీసిస్ సబ్మిషన్ నాది 27వ తారీఖు. రేపే ఉస్మానియా యూనివర్సిటీలో ఇవ్వాలి. ఇక్కడున్న తెలంగాణ నుంచి ఒక 35 మంది వచ్చాం. కారణం మా బంగారం కోసం. ఇదిగో మేమందరం ఆయన వాయిస్ అక్కడ తీసుకెళ్తే ఆయన బయట తీసుకెళ్తున్నాడు ఆయన వాయిస్. నిజమా? సో ఇక్కడ నుంచి మాకు ఒక పేగు బంధాన్ని, భార్యాభర్తల అనుబంధాన్ని తెలంగాణకి ఇచ్చి జయగోపాల్ గారు మాకు ఇచ్చిన స్ఫూర్తికి తిరిగి ఏం చేయాలో ఎప్పుడు ఆయనకు మేము రుణపడి ఉన్నాం అనుకుంటున్నప్పుడు జయగోపాల్ గారు ఆయన చిరునవ్వుని తీసుకెళ్లి చిరకాలం శాశ్వతం చేయడానికి తీసుకెళ్తున్నాడు. మాలో ఒకడు ఆయన మనవరాలు చేసుకుంటున్నాను
నేను చాలా గొప్ప అవకాశంగా గౌరవంగా భావిస్తున్నా. తప్పుగా అనుకోవద్దు, గతంలో జరిగిన ఆదర్శ పెళ్లిలు నవ్వుల పాల్గొనడం వల్లే అలాంటి ఆదర్శాలకు వెళ్ళడానికి అందరూ వెనకంజ వేస్తున్నారు. ఎస్, ఆ పెళ్లిల వెనకాల అబద్ధాలు దాగి ఉండొచ్చు, నటించడం ఉండొచ్చు, మోసాలతో కూడినవి, ఆశలతో లెక్కలతో కూడిన పెళ్లిలు కావచ్చు, అవి అబాసు పాలయ్యాయి. కానీ ఇక్కడ అబద్ధాలకు చోటు లేదు, స్వార్థానికి చోటు లేదు, కేవలం ప్రేమ, నమ్మకము, అభిమానంతో మాత్రమే. ఎస్, ఇక్కడ ఉన్నటువంటి అమ్మ వీళ్ళిద్దరూ సంతోష్ ప్రేమను ఒకేయడం కాదు, ఆల్రెడీ వాళ్ళ చిన్న కొడుకు సంతోష్ వల్ల తమ్ముడి ప్రేమను కూడా యాక్సెప్ట్ చేసిన గొప్ప మనసు ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులది. ఒక సందర్భంలో రవణ వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు, నాస్తికుడైన వ్యక్తి అయి ఉండాలి, కట్న కానుకలతో పూజారితో సంబంధం లేకుండా మా నాన్నగారి భావాలకి ప్రతిరూపంగా ఉండే వరుడు కావాలను, అబ్బాయి కావాలను, పెళ్లి కుమారుడు కావాలని దాదాపుగా 900 వాట్సాప్ గ్రూపులలో పెట్టినాం. శారదమ్మ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలోనే చూడండి అని 1000 సార్లు చెప్పింది మాకు. అమ్మ మీరు కళ్ళు మూస్తే అనండి, తెలంగాణ నుంచి 50 మంది అబ్బాయిలను తీసుకొచ్చి స్వయంవరం లాగా బతుకు తెరువు ఉండి, భార్యను పోషించే శక్తి ఉండి, హైట్, పర్సనాలిటీ ఉండి, ఏ తాగడం అలవాటు లేకుండా, ఆడపిల్లను అవమానించే అలవాటు లేకుండా, పిచ్చి వేషాలు వేసే అలవాటు లేకుండా వజ్రం లాంటి ముత్యాలను మీ ముందు నిలబెడతాను అని అంటే ఆ రోజు ఇదే జయగోపాల్ గారు శారదమ్మ ఇక్కడే చూడండి నాన్న, ఇక్కడే చూడండి నాన్న అనడం వల్ల ఈరోజు ఆ గొప్ప తల్లి మన మధ్య లేదు మిత్రులారా. ఇది వచ్చిందంటే ఆ తల్లి చేత అన్నం తినకుండా వెళ్ళేవాళ్ళం కాదు. మొన్న ఈ మధ్య కత్తి పద్మారావు గారి దగ్గరికి రీసెర్చ్ పని మీద వెళ్తే నా గురువు జయగోపాల్ గారు ఈ తెలుగు నాట నాస్తికోద్యమంలో ఒక వెలుగు వెలిగి ఉపన్యాసకుడిగా, గొప్ప రచయితగా, దళిత బాంధవుడిగా, మరో అంబేద్కర్ గా కీర్తించబడుతున్నటువంటి ఆయనే నాకు నాస్తికత్వానికి సంబంధించినటువంటి లోతైన విశ్లేషణ, ఇంగ్లీష్ పుస్తకాలను అందించింది జయగోపాల్ గారు. మీరు ఎప్పుడైనా ఆయన వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ మురికి కాలువ పక్కన ఇరుకైన గదిలో ఉన్నా అక్కడే కూర్చొని తిన్నాము అని చెప్పారు. సో ఈరోజు జయగోపాల్ గారిని తెలంగాణ తీసుకురావాలని నరేంద్ర 100 సార్లు ప్రయత్నించాడు. ఒక ఇల్లు కట్టిస్తాం, ఒక 20 లక్షల ఇల్లు కట్టిస్తాం, 50 లక్షల భూమి ఇస్తాం, ఒక ప్రింటింగ్ ప్రెస్ ఇస్తాం, కంప్యూటర్లు ఇస్తాం, అన్ని ఇస్తాం, అవసరమైతే తట్టపుట్ట చదువుకొని మొత్తం రండి సార్, మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని నా ముందే 10 సార్లు సాయి నరేంద్ర అన్నాడు. కానీ ఆత్మగౌరవానికి ప్రతిరూపం ఆయన, స్వాభిమానానికి చిరునామా ఆయన. అవసరమైతే ఊపిరి వదలడానికి సిద్ధంగా ఉంటాడు తప్ప గౌరవానికి భంగం కలిగితే వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడడు. అలాంటి ఆయన ఈరోజు మనందరి సమక్షంలో ఉండడం చాలా సంతోషం. నేను వేసిన 178 పెళ్లిలో నా పెళ్లికి తప్ప ఏ పెళ్లికి జయగోపాల్ సార్ రాలేదు. తిరిగి ఈ పెళ్లికైనా ఆయన వచ్చి వేదిక మీద నన్ను చాలా సంతోషపడుతూ ఈ స్ఫూర్తితో నేను నా జీవిత భాగస్వామి, అలాగే తమ్ముళ్ళు, సోదరులు, అన్నలు అందరి సలహాలు, సహాయ సహకారాలు తీసుకొని వేలాది పెళ్లిళ్ళు చేసి ప్రత్యామ్నాయ సంస్కృతిని ఖచ్చితంగా నిర్మించి చూపిస్తామని మీ అందరికి తెలియజేస్తున్నాం. 1925లో పెరియదేవి రామస్వామి గారు ఈ కట్టుబాట్లు, ఈ పెళ్లి విధానము, ఈ సారీ ఫంక్షన్లు, ఈ తాళి, ఈ పెళ్లి చూపులు, ఈ వరకట్నాలు, ఈ మంత్రాలు ఇవన్నీ పనికి మానవని సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ని ప్రారంభించి సమాజానికి ఇచ్చాడు. ఈ ప్రపంచ చరిత్రలో ఆర్థిక పోరాటాలు జరిగాయి, భూ పోరాటాలు జరిగాయి, అనేక రకాల విప్లవాలు వచ్చాయి. నీటి కోసం, అలాగే అడవి కోసం, నీతుల కోసం అనేక పోరాటాలు వచ్చాయి. కానీ ఈరోజు ఈ ప్రపంచం మొత్తానికి అర్థవంతమైన ఉద్యమానికి పెరియర్ రామస్వామి గారు ప్రాణం పోశారు. దానికంటే 150 ఏళ్ల క్రితమే మహారాష్ట్రలో మహాత్మా జ్యోతిరావు పూలే 1873లోనే సత్యశోధక్ సమాధిని స్థాపించి పూజారి లేని పెళ్లిలను నిర్మించాడు. ఇక్కడ ఎంతో మంది అంబేద్కరిస్టులు ఉన్నారు. బాబాసాహెబ్ నోరు తెరిస్తే బాబాసాహెబ్ అంటారు, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, జై భీమ్ అంటారు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యను ఒప్పించడంలో విఫలమవుతున్నారు, వాళ్ళ పిల్లలకు తెలియడంలో విఫలమవుతున్నారు. స్నేహితులుగా ఉన్న వాళ్ళిద్దరూ ఇతని కొడుక్కి వాళ్ళ బిడ్డనివ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే కులం, ఆ కులాన్ని కూల్చడం కోసమే
76లోనే కుల నిర్మూలన మహాసభని భారత రాష్ట్ర సమాజం నిర్మించింది. అందుకే ఈ ఇద్దరు జంట సంతోషంగా కులాంతర పెళ్లి కొట్టుకోవడం, ఈ సంబంధానికి 6 నెలల ముందే ఆ ఓదల్ బాబాయ్ వాళ్ళ అక్క బిడ్డ ఉంటుంది, 4 ఎకరాల భూమి ఇస్తాం, ఎకరాకి 40 లక్షలు, 1,60,00,000 భూమి ఇస్తాం, 50 లక్షల కట్నం ఇస్తాం, 20 ఎకరాల బంగారం ఇస్తాం, మా బిడ్డను చేసుకోమను, మీ వాడికి ఏ తాగుదలవాట్లేదు, అలాగే కాలేజీలో పనిచేస్తున్నాడు, పిల్లలందరూ ఈగల్లాగా ముసురుతారు, అద్భుతంగా ఇంగ్లీష్ బోధిస్తాడు, తోటి టీచర్లను గౌరవిస్తాడు, మంచి మనిషి, గొప్ప మనిషి, అతనికి మా బిడ్డని ఇస్తామని అడిగితే ఆ అమ్మాయి కేవలం నాస్తికురాలు కాదు అని రిజెక్ట్ చేశాడు మిస్టర్ సంతోష్. కేవలం నాస్తికురాలు కాదు అని. కాబట్టి సంతోషంగా చదివిన చదువులో టాప్లో ఉన్నాడు, సంపాదనలో టాప్లో ఉన్నాడు, క్యారెక్టర్లో టాప్లో ఉన్నాడు. ఒకే గదిలో ఉండి ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతూ ఇంటికి వెళ్తే అమ్మా నాన్న పెళ్ళి అంటారని పండగ అయిన దుఃఖాన్ని దిగమింగుకొని 4 గోడల మధ్య బీవో నిండా పుస్తకాలు పెట్టుకొని నేను జాబ్ కొట్టాలని చెప్పి టాప్ ర్యాంక్ లో ఉద్యోగం సంపాదించినటువంటి మేలిమి వజ్రం, విద్యకి ప్రతిరూపం, నాలెడ్జ్ ప్రతిరూపం సంతోషం. వాళ్ళ నాన్నగారికి నెలకు 1,50,000 శాలరీ, ఇంకొక 6 ఏళ్ల పాటు ఆయన ఉద్యోగంలో ఉంటాడు. అక్కడే 8 ఎకరాల పొలం, ఆ పక్కనే ఇల్లు, మొన్నటికి మొన్న 70 లక్షలతో 2 అంతస్తుల పెద్ద బిల్డింగ్ తీసుకున్నాడు. అంత ఇల్లులున్నా, పొలాలున్నా, ఇంకా ఉద్యోగం చేసే సత్తువ ఉన్నా, తన కొడుకు ఉద్యోగస్తుడైనా 4 పైసలు కట్నం వస్తాయని ఆలోచించకుండా నా కొడుకు ఇష్టమే నా ఇష్టం అని చెప్పిన గొప్ప తండ్రి ఇంటికి పంపిస్తున్నాను నేను. ఎస్, ఒక గొప్ప తండ్రి. అలాగే ఇటీవలే తన కూతురికి భర్త చనిపోయాడు, ఆ చెల్లె మా చెల్లె. అయినా నా బిడ్డ నాకు భారం కాదని గుండెల్లో పెట్టుకుని ఇంకో బిడ్డని స్వప్నగా భావిస్తానని గొప్ప మాట చెప్పినటువంటి గుణవంతురాలే, సుగుణవంతురాలు మన పెద్దమ్మ. ఎస్, ఆ తల్లి కడుపులో మీరు ఎప్పుడైనా బై మిస్టేక్ లో రామగుండం వైపు వెళ్తే చాలు, ఆ ఇంటికి వెళ్లకుండా ఉండలేదు. ఒక్కసారి ఆ ఇంటికి వెళ్తే మళ్ళీ ఆ దగ్గరగా వెళ్తే ఖచ్చితంగా ఆడికి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తిండితో చంపుతారు. ఈ ఓన్లీ గోదావరి జిల్లాలోనే తిండితో చంపుతారు అనుకున్నాం, కానీ అన్నోళ్ళ ఇంటికి పోతే ఖచ్చితంగా చంపుతారు మీరు తినలేక. సో ఆ ఇంట్లో తిండికి డోకా లేదు, ప్రేమకు డోకా లేదు, త్యాగానికి డోకా లేదు, మంచితనానికి డోకా లేదు. ఎక్కడ మీరు టెన్షన్ పడక్కర్లేదు. అయ్యో అల్లారుగా ప్రేమగా పెంచుకున్న స్వప్న 12 గంటలు ప్రయాణించి 600 కిలోమీటర్లు అవతల తెలంగాణ పోరాట గడ్డకు పంపిస్తున్నామని ఏమనుకోకండి. ఈ ఉత్తరాంధ్ర నుంచి మీరు ఇంకా ఉన్నతమైన ప్రాంతానికి పంపిస్తున్నారని, మానసికంగా నిమ్మలంగా ఉండాలని మా అన్న రవణకి, సునీతక్కకు కోరుతా ఉన్నా. ఎందుకంటే సునీతక్క లాస్ట్ టైం కరోనా టైంలో నేను, నా భార్య, 2 పిల్లలు, ఇంకొకరు ఉద్యమ పని మీద ఇక్కడికి వస్తే మీరు ఎక్కడెక్కడో ఉండక్కర్లేదు, రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మేము లేమా, మీరు ఎక్కడో పార్కులోనో హోటల్లోనో ఎక్కడెక్కడో రూమ్ తీసుకోవడం వద్దని వాళ్ళ ఇంటికి పిలిచి అన్నం పెట్టిన శారదమ్మ ప్రతిరూపము సునీతక్క. సో ఆ అక్క కూడా నా భర్త బ్యాంక్ లో పనిచేసి సంపాదిస్తున్నాడు, నేను వండి పెట్టి సీరియల్ చూసి ముద్దుగా ముచ్చట్లు పెట్టుకొని కూర్చుండి ఇల్లు కడిగి తుడిసి బోల్దమి బట్టలు ఉతికి హాయిగా రాగానే కాఫీ ఇచ్చి ముచ్చట్లు పెట్టుడు కాదు. నేను మనిషినే, నేను చదువుకున్నాను, నేను డబ్బు సంపాదించాలి, నా భర్తకు నేను తోడుగా ఉండాలని చెప్పి ఆ స్వప్న వాళ్ళ అమ్మ సునీతక్క కూడా పనిచేసే సంస్కృతిలో ఉన్నటువంటి మనిషి. అలాగే ఆ అన్న కేవలము తనకు పుట్టిన 2 పిల్లల కోసమే కాకుండా తన తండ్రిని కూడా ఒక కుమారులాగా పెంచుకుంటున్నటువంటి బాధ్యత తెలిసిన వ్యక్తి అమ్మాయి యొక్క తండ్రి. తన తోడబుట్టిన వాళ్ళు ఈ భావజాలాన్ని భుజాన్ని ఎత్తుకోవడానికి కాస్త వెనుక ముందడుగేసిన, లేదా వాళ్ళ కుటుంబ పరిధిలో వాళ్ళు బందీ అయి చిక్కుకొని ఉన్నా, ఎన్ని చిక్కులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ రవణ జయగోపాల్ గారి వేలు పట్టుకొని ఆ పత్రికను నడిపించడం కోసం, మాసం మాసం దాన్ని ముద్రించడం కోసం, లేదా మేము వచ్చినప్పుడు మమ్మల్ని కలవడం కోసం ఆయన పడిన కష్టం మామూలుగా లేదు. రవణ మాట ఇస్తున్నాం మీకు, మేము తెలంగాణలో నువ్వు లేవు అని బాధపడక్కర్లేదు. అయ్యో నా బిడ్డ కన్నీరు పెడితే ఫోన్ చేస్తే గంటల్లో మేము మా బిడ్డ ముందు ఉండి ఓదార్చలేకపోతామని బాధపడకండి. సంతోష్ వాళ్ళ ఇంటికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో కారు ఎక్సిలేటర్ గట్టి ఇస్తే 20 నిమిషాల స్వప్న గదిలో నేను నా భార్య ఉంటా.
మీ ప్రతిరూపంగా మేము అక్కడ ఉంటాం. అలాగే సంతోషంలో ఉండేటువంటి పోతన కాలనీలోనే భారత రాష్ట్రీయ సమాజానికి 117 సభ్యత్వాలు ఉన్నాయి. సో 117 మంది ఆయన పోతన కాలంలో ఉంటుంది. గట్టిగా స్వప్నాన్ని కాకుండా అంటే ఏంద్రా బామ్మది అనడానికి రెడీ ఉండాలి అక్కడ. సో ఖచ్చితంగా మీరు అందుబాటులో లేకుండా పోతున్నామని బాధ పెట్టుకోకండి. ఈరోజు విదేశాలకు పెళ్లిళ్ళు ఇచ్చి సంబంధాలు ఇస్తలేరా? కాబట్టి ప్రేమకి బౌండరీస్ పెట్టద్దని, అలాగే మీ పిల్లలు ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళ కులం ఏంటి అని అడిగే స్థాయికి మీరు దిగజారొద్దని, అలాగే మీ బిడ్డలకి పెళ్లి చేసేటప్పుడు ఆ అల్లుడు ధనవంతుడై ఉండాలని కాకుండా గుణవంతుడై ఉండాలని ఆలోచించాలని, అలాగే ఇక్కడ ఉన్న ఆడపిల్లలు మీరు కూడా బాధ్యతగా ఉంటూనే మీ అమ్మా నాన్న గౌరవాన్ని కాపాడుతూనే మార్పు దిశగా అడుగులు వేయాలని, అలాగే ఎవరి కోపానికి వచ్చిన ఎదుటి వాళ్ళు అర్థం చేసుకొని ఓపికగా ఆనందంగా జీవించాలని హృదయపూర్వకంగా కోరుతూ, 2 కుటుంబాలు బాగా తెలుసు. మరి ఆ 2 కుటుంబాలకు తర్వాత వచ్చేటువంటి ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా ఆ రక్త బంధువులుగా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ స్వప్నకి ఇప్పుడే కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాం. ఇలాగ జయగోపాల్ గారి దగ్గర ఉన్నప్పుడు రాసి టైప్ చేసి స్క్రిప్ట్లు చూసి అవన్నీ ప్రపంచానికి అందించింది. రేపు అన్న కూడా గొప్ప రైటరు, అన్న కూడా ఇంగ్లీష్ లో బాగా ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. ఆయన ఉద్యోగం చేస్తే ఈ చెల్లెమ్మ ఉద్యమం చేయాలని హృదయపూర్వకంగా పెళ్లి సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే పెళ్ళైన వెంటనే పిల్లలు అవ్వాలని రూలేం లేదు. ఒక 5-6 ఏళ్ళ దాకా పిల్లలు కాకుండా అయ్యో ఈమెకు పిల్లలు పుట్టలేదు, ఈమె గొడ్రాలా అనేటువంటి బూతు మాట మీ నోట్లోంచి పెండాలాగా రావద్దని కోరుతున్నాం. పిల్లలే పరమావధి కాదు, పుట్టకపోయినంత వేస్ట్ ఏం కాదు. ఆమె అయ్యో పిల్లలు కనలేదు అనే అసలు ఎక్కడే లేదు. అలాగే భక్తులు అనిపోయిన స్త్రీ అని అక్కర్లేదు. నిజం, పెరియార్ దంపతులకు పిల్లలు అవ్వలేదు. ఒక పాప పుట్టి 6 నెలలకే చనిపోయింది. కానీ కొంతమంది నీచులు ఆయన సొంత బిడ్డనే పెళ్లి చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాగే జ్యోతిరావు పూలే దంపతులకు పిల్లలు అవ్వలేదు. అలాని పెళ్లి సందర్భంగా పిల్లలు అవ్వద్దని కోరుకోవట్లేదు. పిల్లలే పరమావధి కాదు. అలాగే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు ఆనందంగా జీవిస్తారని ఆశిస్తూ, మీ అందరి సమక్షంలో వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ చేతికి దండలు ఇవ్వగానే మీరు చప్పట్లు కొట్టగానే పెళ్లి అయిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి జై ఇన్సాన్, మనిషి వర్ధిల్లాలి, కులాలు మతాలు నశించాలి, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి. లాంగ్ లీవ్ జయగోపాల్, లాంగ్ లీవ్ పెరియార్, లాంగ్ లీవ్ బాబాసాహెబ్ అంబేద్కర్, లాంగ్ లీవ్ మహాత్మా జ్యోతిరావు పూలే. కొనసాగిద్దాం బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. వర్ధిల్లాలి పూజారి లేని పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి కట్న కానుకలు లేని పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి తాళి మట్టెలు లేని పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి జంగల పెళ్లిళ్ళు. జై భీమ్, జై కిసాన్. ఇప్పుడు 2 నిమిషాల్లో పెళ్లి అయిపోద్ది. బహుశా నాకు ఈ ప్రాంతంలో ఎక్కువ మాట్లాడే అవకాశాలు రాలేదు. ఇక్కడ సభలు సమావేశానికి నేను రాలేదు. ఇంతమందిని చూడడం మొదటిసారి. అజయ్ వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అప్పుడు ఒకసారి కలిసాము. తర్వాత ఇంతమంది ఇప్పుడే కలుస్తున్నాము. నిజానికి ఎప్పుడు వచ్చినా పెద్దలు మహానుభావులు ఆడ ఉన్నటువంటి ప్రజ్ఞానందన్న ఉన్నవాని, నూకరాలన్న, సూర్యబాబన్న, వీళ్ళే ఒక 10 మంది, అక్కడ మురళన్న, వీళ్ళే 10 మంది ఒక ఫ్లెక్సీ పట్టుకొని మానవత్వం మండలిసినప్పుడు బ్యానర్ పట్టుకొని నిలబడతారు. ఇంకా ఇంతమంది అక్కలు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, చిన్నమ్మలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీ జీవితంలో దేవుడికి స్థానం ఇవ్వకండి. దేవుడు లేడు. కులానికి స్థానం ఇవ్వకండి, అవసరం లేదు. దేవుడి పేరుతో 1 రూపాయి ఖర్చు పెట్టకండి, సమయం ఖర్చు పెట్టకండి. మనలో మనకి కష్టమో కన్నీలో వచ్చినప్పుడు స్పందించి పలకరించడానికి సిద్ధంగా ఉండాలని కోరుతూ, రానున్న రోజుల్లో ఇలాంటి పెళ్లిళ్ళైనా ఇక్కడ జరగాలని, దానికి మనందరం పాల్గొనాలని. వర్కింగ్ డేలో పెళ్లి పెట్టుకోకూరి, వినవుతుందా? వర్కింగ్ రోజుల్లో పెళ్లి చేసుకోకండి. ఎందుకంటే ఒక 200 మంది వచ్చినాకో 210 దినాలు వేస్ట్ అవుతాయి. అలాగే వాళ్ళ పిల్లలు తీసుకొస్తే వాళ్ళ బడి పాడైపోతుంది. కాబట్టి ఆదివారమే పెళ్లి పెట్టుకోవాలి, సెలవు రోజే పెళ్లి పెట్టుకోవాలని భారత రాష్ట్రీయ సమాజం నుంచి మీ అందరికీ సూచిస్తూ, మరి ఇప్పుడు పెళ్లి వచ్చినటువంటి చాలా మంది పెద్దలు, ప్రముఖులు, మంచి మనసులో వీళ్ళతో అనుబంధం ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళందరూ దండలు
కోరుతా ఉన్నాం. అలాగే గౌరవ పెద్దలు అడ్వకేట్ అక్బర్ గారు, అలాగే అడ్వకేట్ సురేష్ గారు, అలాగే మురళి గారు, ఇంకా రాష్ట్ర అధ్యక్షులు రాకేష్ గారు, అలాగే మా SSF ఫౌండర్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి ఏబీఎంకే వరప్రసాద్ అన్న, ఇంకా స్వాభిమాన పెళ్లిల నుంచి గాండ సుజాత గారు చాలా మంది ఉన్నారు. మీరందరూ విషెస్ చెప్పాలని మనసారా కోరుతూ, రవి అన్న మరియు సునీతక్కలు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉండే స్థానిక బాణాస నాయకుల చేతుల మీదుగా ఆ పూలమాలని వాళ్ళ స్వాభిమాన చిహ్నాన్ని పూలను అందుకొని వాళ్ళ చేతిలో పట్టుకొని రెడీగా ఉండాలని, అలాగే కులాంతర పెళ్లి చేసుకున్న ఆడపడుచులందరూ ఈ మంచి మనసున్న తల్లిదండ్రులకి పూలమాల అందించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి వెళ్దామా. దండల పెళ్లిలో ఈరోజు మనందరి సమక్షంలో, ముఖ్యంగా మనందరి ఆశయానికి పితామహుడైన జయగోపాల్ గారి సమక్షంలో ఈ రెండు కుటుంబాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలవన్నట్టుగా కుల నిర్మూలనకు అడుగులు వేస్తూ పెరియార్ గారు చూపిన పద్ధతిలో దండల మార్పిడి ద్వారా వాళ్ళ పిల్లలకి పెళ్లికి అంగీకరిస్తూ, ముందుగా అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయికి పూలమాల అందించాల్సిందిగా పూలమాల సంతోష్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ వ్యక్తి మెడలో ఈ దండ వేసి మన ఇంటికి తీసుకురా జీవితాంతం కష్టమైన సుఖమైన తనతో జీవించి ఆమెను కన్నీల పాలు చేయకుండా, రాముడిలా అనుమానించకుండా, కృష్ణుడిలా సముద్రపోడు లేకుండా, హరిచంద్రుడిలా అంగడిలో అమ్మకుండా, చక్కటి పక్షుల్లా ఆనందంగా విహరించండి, మీకు మేమున్నాం అని చెబుతూ అమ్మ నాన్న ఇద్దరు అబ్బాయికి దండిస్తున్నారు. మనం మళ్ళీ ఒకసారి చెప్పడుతాము. ఇప్పుడు ఇప్పుడు మేము అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి మా కూతుర్ని బందీకాన చేయకుండా ఆ స్వప్నానికి స్వేచ్ఛనిస్తూ తనకు నచ్చిన వ్యక్తి మెడలో ఈ దండ వేసి తాను కలిసి సంతోషంగా జీవించాలని సూచిస్తూ, మరి స్వప్న తల్లిదండ్రులు స్వప్నకి పూలమాల అందించాల్సిందిగా మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి జయగోపాల్ గారి సాక్షిగా ఆ జంట ఒక్కటవుతున్నారు. మిగతా వాళ్ళందరం ఒక 2 అడుగులు వెనకకి వేద్దాం. ఇద్దరి తల్లిదండ్రులు మరియు జయగోపాల్ గారి మధ్యలో ఉండాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా మాతృస్వామ్య వ్యవస్థను గౌరవిస్తూ మహిళలకే మొదటి ప్రాధాన్యత అందిస్తూ ముందుగా స్వప్నని తనకు నచ్చినటువంటి సంతోషం మెడలో దండ వేయాల్సిందిగా మీ అందరి చప్పట్ల మధ్య కోరుతున్నాను. ఇంకా కొంచెం చప్పట్లు. ఇప్పుడు మీకు తోడుగా చిరకాలం ఉంటానని, భర్తగా ఆధిపత్యం చెలాయించకుండా తోడు నీడగా సమపాలలో జీవిస్తానని, ఒక స్నేహితుడిగా ఉంటానని మాట ఇస్తూ మరి సంతోష్ని సంతోషంగా ఆ స్వప్నాన్ని సొంతం చేసుకోవాల్సిందిగా మీ అందరి చప్పట్ల మధ్య కొడతా ఉన్నారు. ఒకసారి కెమెరా కోసం ఇద్దరు దండం కొట్టుకొని పోజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కసారి మీరు పట్టుకొని ఉంటే ఒక్కడికి వెంటకేస్తే సార్ పక్కన ఉంటారు. మీరు జయగోపాల్ గారి ఆలోచన విధానాన్ని వీళ్ళు ఇటీవల వెరీ రీసెంట్ గా ఇలాంటి పెళ్ళ చేసుకున్నారు. వెరీ రీసెంట్ మ్యారేజ్. అన్నలు తమ్ముళ్ళు అయినటువంటి లుంగి బ్యాచ్ మొత్తం స్వప్నకి దండేయాల్సిందిగా చెల్లె మా పెళ్లికి నువ్వు భావాన్ని ఇస్తుందా, మళ్ళీ ఇట్లనే మాకు దండలు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇప్పటి నుంచి తల వంచాల్సిందిగా, సంతోష్ గారిని తల వంచాల్సిందిగా, మంచాలి సంతోష్ తలని వెంటనే స్వప్న నుండి సంతోష్ తలని
ఇప్పుడు ఇలాంటి పెళ్లికి ఎందుకని కట్టుబడి ఇంత దూరం వచ్చాడో సంతోష్ తన అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా కోరుతున్నాం. నా పెళ్లికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను అభినందనలు తెలియజేసుకుంటూ నేను ఈ ఉద్యమానికి చిన్నతనంలోనే నేను ఉద్యమానికి ఆకర్షితనయ్యాను. నా ఫ్రెండ్స్ ప్రోత్సాహంలో అదంతా నరేష్, చార్వాక ఇలా మేమంతా చెడ్డీ దోస్తులము నాసిక్ ఉద్యమానికి. అయితే ఈ ఉద్యమానికి ఆకర్షిత అయిన తర్వాత నా జీవన గమనం అనేది ఒక సాఫీగా జరిగిందని చెప్పాలి. నేను ఇప్పుడు ఒక ఉద్యోగం సంపాదించడానికైనా ఇక్కడికి ఇంత సాగించుకోవడానికి ఉద్యమం చాలా ప్రోత్సాహాన్ని అందించింది. నా వ్యవహార శైలి కావచ్చు, నా అలవాటు కావచ్చు. ఇప్పుడు నేను ఈ జయగోపాల్ గారి వాళ్ళ మంగళాన్ని చేసుకుంటున్నందుకు చాలా ఇమెన్స్లీ హ్యాపీ. స్వప్నాన్ని చేసుకుంటున్నాను. నేను నా సోదరుడు పైన నరేష్ చెప్తున్నాను, నాకు ఒక నాసికురాలైన అమ్మాయి కావాలని చాలా కథగా చెప్తున్నాను. అది ఈ రకంగా ఇట్లా జయగోపాల్ సార్ గారి మనవరాల్ని చేసుకోవడంలో సహకారం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ విషింగ్ us. ఇందులో అజయ్ నా బావగారు, నా చెల్లి అక్క లక్ష్మక్క, వాళ్ళ పెళ్ళి మేము దగ్గరుండి చేసాము. వాళ్ళకి పెళ్లి చేయడంలో సాధక బాధకాలు మేము చాలా చూసాము. కులాంతర వివాహం చేసుకోవడం అప్పట్లో. నా పెళ్లికి అజయ్ బావ నాకు ఒక మంచి సహచరిని అందించినందుకు నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను. అజయ్ బావ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జైన్ సార్. థ్యాంక్ యూ. తనకి వినికిడి కానీ నేను చెప్పేది కమ్యూనికేట్ అవ్వకపోయేది. మరి ఆయన చూపుని, ఆయన బాడీని, ఆయన లోపాలన్నింటినీ ముందే పసిగట్టి కాపాడుతుంది. ఆ రోజు మణి అమ్మాయి పెరియారు అవసాన దశలో ఉన్నప్పుడు ఆయన జీవితంలోకి వచ్చి ఆయనను మరో 25 ఏళ్ళు బతికేలా చేసింది మణి అమ్మ. అలాగే జయగోపాల్ గారిని 2010 నుంచి దాదాపు 11 ఏళ్ళుగా తానే తల్లి చిన్న బాబులాగా తనను చూసుకుంటుంది. మరి అంత ప్రేమను పంచిన మనసున్న అమ్మాయి ఖచ్చితంగా సంతోష్కు అంతకంటే ఎక్కువ ప్రేమను ఇస్తుందని ఆశిస్తూ, నేను ఇక్కడ అడ్వకేట్ ప్రొఫెషన్ చేస్తున్నాను. అయితే నాకు జయగోపాల్ గారు, నేను ఆంధ్ర యూనివర్సిటీలో 74 to 77 లా చదువుతున్నప్పుడు, నేను 74 to 77 ఆంధ్ర యూనివర్సిటీలో లా చదువుతున్నప్పుడు ఈ జయగోపాల్ గారు పరిచయం అవ్వడం, ఆయన సిద్ధాంతం పట్ల ఆకర్షితులవడం, అలాగే మేము మొదట్లో కొంతమంది కలిసి ఈ నాస్తిక సమాజం దీన్ని అభివృద్ధి కోసం చేస్తామంటే వాల్ రైటింగ్స్, ఈ పందుపొల ఉంటుంది కదా, పందుపొలని నవ్వి వాల్ రైటింగ్స్ అవి పెట్టి ప్రిపేర్ చేసాము. అప్పుడు వాల్ రైటింగ్స్ మీద నాస్తిక సమాజం ద్వారా జాగ్రత్త అని చెప్పేసి బ్రహ్మ సమాజం అని చెప్పేసి వాళ్ళు మాకు థ్రెటన్స్ చేయడం అలా జరిగింది. ఆ క్రమంలో కొంతకాలం పాటు నాస్తిక సమాజ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. తర్వాత నేను అడ్వకేట్ ప్రొఫెషన్ వచ్చిన తర్వాత ఈ కమ్యూనిజం పట్ల ఆకర్షితులై నక్సలైట్ కేసులకి ప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళు ఎప్పుడైతే జయించడం చేయడం వల్ల వాటికి ప్రాముఖ్యత ఇచ్చే చేయడం జరిగింది. అయితే నేను ముఖ్యంగా అర్థం చేసింది ఏంటంటే
కమ్యూనిజం మూమెంట్లో కూడా నాస్తికత్వం కావాలి. డైలెక్టరల్ మెటీరియల్ని అబ్జర్వ్ చేస్తూ నాస్తికత్వం కావాలి. ఇవాళ అప్పన సంతోష్ అంటే పేర్లు బాగుండే, కానీ నేను ముఖ్యంగా ముందుగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, నేను నాస్తిక సమాజంలో మెంబర్ని, రావుపూడి వెంకటాద్రి గారి హేతువాద సంఘం వల్ల ప్రభావితమై ఇక్కడ ఉంటున్నాను. మన జయగోపాల్ గారితో చాలాసార్లు సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన నరేష్ చెప్పిన తర్వాత మాట్లాడేది లేదు. నేను ఏదో భావాలు చెప్తాం అనుకున్నాను, నరేష్ చాలా మటుకు చెప్పేశాడు. ఎందుకంటే నరేష్ చెప్పినట్లు మన నాస్తికత్వంలో హేతువాదంలో ఉన్న వాళ్ళ మిత్రులు ఎవరూ కూడా ఈ రకమైన పెళ్లిళ్ళు చేసుకోవడానికి ముందుకు రావటం లేదు. ఇది ముఖ్యమైన విషయం. ఓకే, ఇద్దరు సేమ్ ఐడియాలతో ఉన్నటువంటి పీపుల్ కాబట్టి మనకు డిస్టర్బెన్సెస్ ఉంది. ఓకే, బాగా మేము ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా అది మనకు అండర్స్టాండింగ్ కెపాసిటీ మంచి లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు చైతన్య మహిళా సంఘం లలితక్క అక్క ఈ జంటకి శుభాకాంక్షలు తెలియాల్సిందిగా కోరుతున్నాం. అక్క కంటే అమ్మ అంటే బాగుంటున్నాను. మిత్రులారా, స్వప్న సంతోషం వాళ్ళ మొహాలు గెలుస్తున్నాడు. నిన్న శుభ్రాకి చూడగానే మా పిల్లలు అడిగారు, సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ అంటే ఏంటమ్మా అని అడిగారు. అప్పుడు ఒక్కడే చెప్పా, అంబేద్కర్ ఆత్మగౌరవ పోరాటాలు చేయాలి అని అన్నారు. అంటే ఆత్మగౌరవంతో పెళ్లి చేసుకోవడం అనేది వాళ్ళ ఒక మంచి ప్రపంచానికి, ప్రజలకి, ఇప్పుడంటే యూత్ కి ఒక అద్భుతమైన సందేశాన్ని వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ అని చెప్పారు. దాన్ని మనం పరిగణలో తీసుకుని రేపు మీరు కూడా ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ ని ఎంకరేజ్ చేసి మీరు కూడా అలా చేసుకుంటే, మేము కూడా ఆదర్శ వివాహం చేసుకున్నాం, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం. కానీ మా ఇద్దరి మధ్య కూడా ఎప్పుడు కూడా మేము ఒక ఆనందంతో, ఎందుకంటే నేను 8 ఆయన 8 తింటారు, అయినా ఉండమని ఏ రోజు మా ఇద్దరి మధ్య కూడా అంటే ఒక ఆదర్శం అనేది ఒక ప్రజలకి చెప్పాలి, ఒక అన్యోన్యంగా ఉండాలి, పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఈ రోజు సంతోషం వాళ్ళ, ఎందుకంటే జయగోపాల్ గారు అబ్బాయి రవి గురించి మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాడి పుట్టుకతోనే నాస్తికత్వంలో ఉండి ఈ రోజు వాళ్ళ అమ్మాయిని ఒక మంచి నాస్తికుడికి ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన ప్రపంచానికి, ప్రజలకు దిక్సూచిగా చూపిస్తున్నారు. ఈ రోజు పెళ్లిళ్ళు అంటే మనం చూస్తున్నాం, కొన్ని వేల కోట్ల ఆర్భాటాలు జరుగుతున్నాయి. ఒక బాజాలు కనండి, ఒక దీనికి పంతులు కనండి, విపరీతమైన ఏంటి మంచి కొత్తగా హల్దీ అని అంటున్నారు. ఏ పెళ్లిలో చూసినా హల్దీలు, సంగీతులు, ఇవన్నీ లేకుండా అద్భుతమైన ఒక సందేశం మంచి పాట ద్వారా మనకి ఇచ్చారు మన మిత్రులు. అందుగురించి ఈ రోజు మనం అనుకుంటే ఏంటంటే, ఇట్లాంటి పెళ్లిళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా కొద్దిగా నెగిటివ్ గా మాట్లాడుతున్నాను అనుకోకండి. ఇక్కడ పెళ్లి చేసుకున్నటువంటి ఇద్దరికి అభినందనలు ఏమి తెలియపరచాలంటే అనేది ఏం లేదు. అందులో ఒక పెద్ద విషయం అయితే నాకేం కనపట్ల. ఎందుకంటే ఆయన ఐడియాలజీ ప్రకారం స్వప్నాన్ని చేసుకున్నారు, స్వప్న ఐడియాలజీ ప్రకారం ఆయన చేసుకున్నారు. దానికంటే ముఖ్యమైన వ్యక్తులు నేను అభినందించదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఈ లొకేషన్ చూసినాక చాలా అసూయ చెందుతున్నాను. అంటే నా మ్యారేజ్ ఎలా కావాలి, అది అసూయ. దానికి కారణం మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఓకే, అది డిఫరెంట్ మ్యాటర్. బట్ వీళ్ళిద్దరికంటే ఈ యొక్క పెళ్లికి ముఖ్య కారకులైనటువంటి సంతోష్ వాళ్ళ తల్లిదండ్రుల్ని నేను అభినందించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చదువులో అంత ఉన్నత స్థాయిగా ఉన్నట్లు నాకు కనిపించలేదు. అయినప్పటికీ సమాజాన్ని చదివి మనుషుల్ని అర్థం చేసుకుని, కొడుకుని అర్థం చేసుకుని, కొడుకు ఇష్ట ప్రకారం ఈ మ్యారేజ్ జరిపించడం ఒక చాలా గొప్ప విషయంగా భావిస్తూ వాళ్ళ తల్లిదండ్రులను అభినందిస్తూ నేను ఇంతటితో ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. This is a suitable song for this occasion, I feel. Here the song goes. చెలిని కన్నులలో వెన్నెల బిర్యాని,
చెలిని హృదయములో ఊయలుగాలి, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని హృదయములో ఊయలుగాలి, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి పూయాలి, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి పూయాలి, చెలిని హృదయములో ఊయలలో గాలి, భూబల బలి మనమొకటే రంగుమలిగరాలి, రాముడనై నిన్ను నడముల కంపలేను, కృష్ణుడనై నీకు సమతుల తేలేను, రాముడనై నిన్ను నడముల కంపలేను, కృష్ణుడనై నీకు సమతుల తేలేను, రాముడనై నిన్ను నడముల కంపలేను, కృష్ణుడనై నీకు సమతుల తేలేను, రాముడనై నిన్ను అడవుల పంపలేను, కృష్ణుడనై నేను సవతుల తేలేను, సత్యారి చంద్రుడనై అంగడిలో అమ్మలేను, సత్యారి చంద్రుడనై అంగడిలో అమ్మలేను, తరతరాల దురాచారాల నీకు విసరలేను, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి పూయాలి, చెలిని హృదయములో ఊయలలు గాలి, భూబల బల మనమొకటే రివ్వునెగరాలి, మెడలో తాలి కట్టి గురి బండవలేను, వంటింటి కుందేలై తిరిగితే చూడలేను, మెడలో తాలి కట్టి గురి బండవలేను, వంటింటి కుందేలై తిరిగితే చూడలేను, మెడలో తాలి కట్టి గురి బండవలేను, వంటింటి కుందేలై తిరిగితే చూడలేను, మెడలో తాలి కట్టి గురి బండవలేను, వంటింటి కుందేలై తిరిగితే చూడలేను, కట్నపు కోరలలో నిన్ను బలి పెట్టలేను, కట్నపు కోరలలో నిన్ను బలి పెట్టలేను, పంజరాన నీ ఉంటే తిరిగి నేను చూడలేను, చలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి పూయాలి, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి పూయాలి, చెలిని హృదయములో ఊయలలు గాలి, భూవల వలె మనమొకటై రివ్వునెగరాలి. జై సార్, జై సార్. ఇద్దరు తల్లిదండ్రులు వేదికకి రావాలని వీళ్ళు ప్రమాణ పత్రాన్ని చదవాల్సిందిగా కోరుతున్నాము. అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు వెంటనే వేదికకి రండి. ముందుగా సంతోష్ ని ప్రమాణ పత్రం చదవాల్సిందిగా కోరుతున్నాము. నేను కేసరి సుగుణ ఓదిన దంపతులు ప్రథమ కుమారుడైన నేను సంతోష్ అను నేను విశాఖపట్నం వాస్తవులైన జగిలంకి రవి సునీత దంపతుల ఏకైక కుమార్తె అయిన స్వప్నను బంధుమిత్రులందరి ముందు నా హృదయపూర్వకంగా నా భార్యగా స్వీకరిస్తున్నాను. మేము ఇరువురము ప్రేమానురాగాలతో సభ్యతతో ఈ సమాజం పట్ల బాధ్యతను గుర్తెరిగి జీవిస్తామని మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. స్వప్న సంతోష్ స్వప్న సంతోష్ జంట స్వప్న సంతోష్ జంట. ఇప్పుడు స్వప్నకని బాధ్యత తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి స్వప్నకని వెంటనే క్రియేట్ చేయాలి. వైజాగ్ కమిటీ నుంచి స్వప్నకని వెంటనే వాస్తవ్యులైన జగిలంకి రవి సునీత దంపతుల ఏకైక కుమార్తె స్వప్న అను నేను పెద్దపల్లి జిల్లా రామగుండం వాస్తవ్యులైన కేసరి ఓదేలు సుగుణ దంపతుల ప్రథమ కుమారుడైన సంతోష్ ను బంధుమిత్రులందరి ముందు నా హృదయపూర్వకంగా భర్తగా స్వీకరిస్తున్నాము. మేము ఇరువురం ప్రేమానురాగాలతో సభ్యతతో ఈ సమాజం పట్ల బాధ్యతను గుర్తెరిగి జీవిస్తామని మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాము.
ఉమ్మడి ప్రతిజ్ఞ చేయించాల్సిందిగా రజనీని వేడుకకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మేమిద్దరం ఈ రోజు నుండి భార్యాభర్తలుగా కలిసిమెలిసి జీవిస్తామని ఇష్టపూర్వకంగా ప్రకటిస్తున్నాము. మా ఈ జంట ప్రయాణంలో ఒకరినొకరం గౌరవించుకుంటూ సమానత్వంతో స్నేహపూర్వకంగా మెదులుతూ కష్ట సుఖాలను కలిసి అధిగమిస్తూ ఉన్నత విలువలతో క్రమశిక్షణగా జీవిస్తాము. కుల, మత, ప్రాంత, లింగ భేదం లేకుండా అజ్ఞాన అంధకారాలను వదిలి మహనీయులు చూపిన మార్గంలో శాస్త్రీయ సమసమాజ స్థాపనలో భాగస్వాములం అవుతామని ఇరువురి కుటుంబాలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో కలిసి ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ పెళ్లి ప్రక్రియ పూర్తయిపోయింది. ఇక మిగతా వారు వీళ్ళతో ఫోటో దిగుతూ వీళ్ళను వాళ్ళ తలపై పూజలతో ఆశీర్వదించాల్సిందిగా